దేశ అత్యున్నత న్యాయస్థానం అధినేతే స్వయంగా విద్యార్థుల నిరసన హక్కు అండగా నిలిచారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యలను ఆయన తప్పుపట్టారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది అని స్పష్టం చేస్తూ బీసీఐ చర్యను పూర్తిగా అనవసరం అంటూ వ్యాఖ్యానించారు. ఈ వివాదం ఎలా మొదలైంది, ఎన్ని మలుపులు తిరిగింది, ఆఖరుకు కోర్టులో ఏం జరిగిందన్న పూర్తి కథనం ఇప్పుడు చూద్దాం. అత్యుత్సాహమో, ఆవేశమో, అన్నవసరపు జోక్యమో తెలియదు. హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం లా స్టూడెంట్స్ తీసుకున్న ఒక తీవ్రమైన నిర్ణయం మరో వివాదంగా మారకుండా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఔన్నత్యం ప్రదర్శించారు. విద్యార్థుల నిర్ణయాన్ని గౌరవించారు. అసలు వివాదం నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ కాన్వొకేషన్ దగ్గర మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలని యూనివర్సిటీ యంత్రాంగం నిర్ణయించినట్లు వార్తలు రావడంతో గ్రాడ్యుయేటింగ్ విద్యార్థుల బృందం ఒకటి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు విజ్ఞప్తి చేసింది. ఇక విద్యార్థుల అభ్యంతరానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గత నెల 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగిన ఒక ఆందోళనకు సంబంధించింది. మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాద రంగంలో కొందరినుద్దేశించి చేసిన కాక్రోచ్ వ్యాఖ్య నిరుద్యోగ యువతనుద్దేశించినదిగా విస్తృతంగా ప్రచారం పొందింది. ఈ వ్యాఖ్యని ప్రేరణగా తీసుకుని కాక్రో జనతా పార్టీ పేరుతో ఒక సంఘం ఏర్పడింది. జూలై 20న ఈ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దిశగా చలో సంసద్ పేరుతో ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై నిరసనగా ఈ ర్యాలీ పార్లమెంట్ వైపు కదిలే ప్రయత్నం చేయడంతో భద్రతా సిబ్బందితో ఘర్షణలు జరిగాయి. నిరసనకారులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణలొచ్చాయి. 2 రోజుల తర్వాత ఒక న్యాయవాది పోలీస్ అమానుష చర్యలపై ఒక పిటిషన్ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించారు. అయితే బెంచ్ దీన్ని అత్యవసర జాబితాలో తీసుకోలేదు. న్యాయవాది పోలీసుల అమానుష చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ముందుకు రాగా వీడియో చూసే సమయం కోర్టుకు లేదు అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యని విద్యార్థుల పోలీసుల అమానుష చర్యలపై నిర్లక్ష్య ధోరణిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జూలై 23న నల్సార్ 2026 బ్యాచ్కు చెందిన 70 మంది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఫ్యాకల్టీలకు ఒక లేఖ రాశారు. జస్టిస్ సూర్యకాంత్ను కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ యువతను బొద్దింగతో పోల్చడం నుంచి పోలీస్ అమానుష చర్యల వీడియోను చూసే సమయం లేదన్న సున్నితత్వం లేని వ్యాఖ్యల వరకు సీజీఐ మా వంటి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు, న్యాయం అందుబాటులో ఉండడం, సహేతుక వైఖరి వంటి నల్సార్ విలువలను ప్రతిబింబించేలా కాన్వొకేషన్ ఉండాలని, ఈ నేపథ్యంలో పట్టభద్రులకు పట్టాలిచ్చేందుకు ఆయనను ఆహ్వానించడం సముచితం కాదని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇది యూనివర్సిటీ యాజమాన్యంతో ఘర్షణ కాకుండా గౌరవప్రదమైన సంభాషణాత్మక వినతిగా వారు ముందుకు తెచ్చారు. విద్యార్థుల లేఖాభిప్రాయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తీవ్రంగా పరిగణించారు. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులెవరిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా న్యాయవాదులుగా ఎన్రోల్ చేయొద్దని సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాకుండా ఈ నిరసన ప్రచారాన్ని ప్రారంభించిన, అలాగే నిర్వహించిన వ్యక్తులపై నివేదిక సమర్పించాలని నల్సార్ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరను ఆదేశించారు. బీసీఐ నిర్దిష్ట పేర్లను గుర్తిస్తే ఆ వ్యక్తుల ఎన్రోల్మెంట్ దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉంచుతామని సర్క్యులర్లో పేర్కొనడం విశేషం. అంటే ఏ న్యాయవాద వృత్తి కోసం విద్యార్థులు నల్సార్ యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ న్యాయవాద వృత్తికి పనికి రాకుండా చేసే తీవ్రమైన నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకుందన్నమాట. ఇలా న్యాయ విద్యార్థులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య వివాదం ముదురుతున్న పరిస్థితుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ
ఈ నిర్ణయం న్యాయవాద వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ఈ చర్యను ఏకపక్షం, చట్ట విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. సీనియర్ న్యాయవాదులు, బార్ సభ్యులు, న్యాయ విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కేరళకు చెందిన ఒక బీసీఐ సభ్యుడు కూడా ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించినట్టు సమాచారం. విమర్శల ఒత్తిడి పెరగడంతో గంటల వ్యవధిలోనే బీసీఐ చైర్మన్ మరో సర్క్యులర్ జారీ చేశారు. 2026 బ్యాచ్ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది నిర్దోషులని, ఈ అగౌరవ చర్యల్లో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని పేర్కొంటూ ఎన్రోల్మెంట్పై నిషేధాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ప్రేరేపించిన, నిర్వహించిన వ్యక్తులపై దర్యాప్తు కొనసాగించాలన్న నిర్ణయాన్ని మాత్రం అలాగే ఉంచారు. క్యాంపస్లో కొందరు అధ్యాపకుల మధ్య వర్గపోరు, మురికి రాజకీయాలున్నాయని, వారు విద్యార్థులను తప్పుదో పట్టించారని కూడా బీసీఐ తన సర్క్యులర్లో ఆరోపించింది. బీసీఐ ఆదేశాలపై నల్సార్ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవరావు కీలక ప్రకటన చేశారు. అటువంటి దర్యాప్తు తమ యూనివర్సిటీ గవర్నెన్స్ నిబంధనల ప్రకారం రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలోకొస్తుందా లేదా అనే విషయాన్ని ముందుగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇది బీసీఐ, యూనివర్సిటీ అటానమీ మధ్య అధికార విభజనపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది. చివరకు మనన్ కుమార్ మిశ్రా మరో ప్రకటన చేస్తూ ఈ వ్యవహారంలో ఎలాంటి దర్యాప్తు ఉండదని, ప్రొసీడింగ్స్ను పూర్తిగా మూసివేస్తున్నామని ప్రకటించారు. సీనియర్ న్యాయవాదులు, బార్ సభ్యులు, న్యాయ విద్యార్థులు, సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకుని 2026 బ్యాచ్ విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ చర్యలతో సంబంధం లేదని నిర్ధారించుకున్నామని ఆయన క్లారిటీ ఇవ్వడం విశేషం. ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ బీసీఐ చైర్మన్ ఆదేశాలపై దాఖలైన రిట్ పిటిషన్ను మౌఖికంగా ప్రస్తావించారు. బీసీఐ చైర్మన్ తన ఆదేశాలను ఉపసంహరించుకున్నప్పటికీ దావకు కారణం ఇంకా మిగిలే ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. బీసీఐ చైర్మన్ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని, ఈ నిర్ణయాన్ని కౌన్సిల్ సమావేశం ఆమోదం ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేదని ఆయన కీలకమైన పాయింట్ను ఎత్తి చూపారు. ఈ దశలోనే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఎంటర్ అయ్యారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కుందని, విద్యార్థులు తనకు లేఖ రాశారని, ఇది విద్యార్థులు తనకు మధ్య జరిగిన సంభాషణ మాత్రమేనని, బీసీఐ చర్య పూర్తిగా అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీసీఐకి ఎలాంటి సంబంధం లేదు, శాంతియుతంగా వారు తమ గొంతు వినిపిస్తున్నారు, వారిని అనుమతించాలి అంటూ సీజేఐ తన వెర్షన్ వినిపించారు. తన విద్యార్థి దశలో తాను కూడా విద్యార్థి కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవాన్ని సీజేఐ గుర్తు చేసుకుంటూ విద్యార్థులు శాంతియుతంగా తమ గొంతు వినిపించేందుకు అనుమతించాల్సిందేనని నొక్కి చెప్పారు. అదే బెంచ్లో సభ్యుడైన జస్టిస్ జయమాల్యా బాక్షి కూడా బీసీఐ నిర్ణయ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. అటువంటి తీర్మానం తీసుకోవడానికి బీసీఐ సమావేశమైందా, ఆ విషయం తాము తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయనన్నారు. బీసీఐ తరపున న్యాయవాది వివాదాస్పద నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నట్టు కోర్టుకు తెలిపారు. పరమేశ్వర్ మౌఖిక విజ్ఞప్తిని అంగీకరిస్తూ బెంచ్ ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా బీసీఐ చైర్మన్ లేఖలు ప్రస్తావించిన సంఘటనలకు సంబంధించి ఏ న్యాయ విద్యార్థిపైనా ఏ బార్ కౌన్సిల్ కూడా శిక్షాత్మక చర్య తీసుకోకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో వివాదంగా మారబోతున్నట్టు కనిపించిన అంశం కాస్త నిశ్శబ్దంగా ముగిసినట్లయింది. ఒక కాన్వొకేషన్ ఆహ్వానంపై విద్యార్థుల అభ్యంతరంతో మొదలైన ఈ వివాదం బీసీఐ 2 సార్లు యూటర్న్ తీసుకున్నా చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముంగిట చేరింది. విద్యార్థుల నిరసన హక్కు, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, న్యాయవాద నియంత్రణ సంస్థల పరిధి, ఇలా వీటన్నింటిపై ఈ కేసు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. సాక్షాత్తు సీజేఐ స్వయంగా విద్యార్థుల పక్షాన నిలబడ్డం ద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలో నిరసన హక్కులకున్న విలువలను మరోసారి స్పష్టం చేసినట్లయింది.